ఫ్రెండ్స్, నేను నజీర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చి మనం హిటాచీ ఏసీ 2024 మోడల్ 1.5 టన్ ఏసీ యొక్క అన్బాక్సింగ్ అండ్ కూలింగ్ టెస్ట్ అయితే చేయబోతున్నాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది వీడియో. చాలామంది అడుగుతున్నారు హిటాచీ చేయనా అని చెప్పేసి. హిటాచీ లాంచ్ చేయడం లేట్ అయితే చేసింది, బికాస్ ఆఫ్ దట్ కొంచెం డిలేలో తీసుకొస్తున్నాను. సో దీని గురించి తరోగా ఈ వీడియో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్స్టాలేషన్ ప్రాసెస్, ఇన్స్టాలేషన్ కాస్ట్ ఎంత, ఎలా ఉంది, కూలింగ్ టెస్ట్, ఎవ్రీథింగ్ కూడా వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, దీని వల్ల మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఫస్ట్ దీని యొక్క హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఇది మనకి 1.5 టన్ ఏసీ. నేను పర్చేస్ చేసిన మోడల్ వచ్చేసి 3 స్టార్. ఇందులో మీకు 5 స్టార్ మోడల్ కూడా ఉంటుంది. కూలింగ్ కెపాసిటీ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటుంది, బట్ కాకపోతే మీకు ఎనర్జీ రేటింగ్ నేను నా హాల్లోకి తీసుకున్నాను. సో ఓన్లీ సమ్మర్లో వాడతాం హాల్లో మేము, అందుకని 3 స్టార్కి వెళ్ళాను. ఒకవేళ మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తారు ఇయర్ మొత్తం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు 5 స్టార్కి వెళ్ళండి. రెండింటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఏసీ మాత్రం సిమిలర్ ఏసీ, సేమ్ ఏసీ, బట్ ఎనర్జీ రేటింగ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. అంతకు మించి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అండ్ 5000 వాట్స్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. అండ్ మెయిన్ హైలైట్ ఇందులో మనకి 5 years కాంప్రహెన్సివ్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం వెరీ ఇన్ ఫ్యూచర్ అయితే మాట్లాడుకుందాం. కొంచెం ఎవ్రీథింగ్ సెటిల్ అయ్యి ఇన్స్టాలేషన్ అయినాక ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అయితే చేస్తాం. సో ఫస్ట్లీ మనం దీని యొక్క బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే మాత్రం 2 బాక్స్ అయితే మనకి డెలివరీ చేస్తారు. ఒకటి ఇండోర్ యూనిట్ బాక్స్, ఇంకోటి వచ్చేసి అవుట్డోర్ యూనిట్ బాక్స్. ఇండోర్ యూనిట్ బాక్స్లో వచ్చేసి మనకి మెయిన్గా ఇండోర్ యూనిట్ బ్లోవర్ ఇదైతే ఉంటుంది. ఆ తర్వాత మనకి ఒక రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు మనకి ఒక యూజర్ మాన్యువల్ అండ్ దాంతోపాటు స్క్రూస్ అండ్ వాటితో పాటు మనకి చెక్కలు ఉంటాయి కదా, హోల్స్లో టైట్గా ఉండడానికి ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేశారు. దట్స్ ఇట్. ఇక మనకి బాక్స్ కంటెంట్స్ అంతకుమించి అయితే మనకి బాక్స్ ఎటువంటి అయితే ఉండవు. అండ్ అవుట్డోర్ యూనిట్ బాక్స్లో వచ్చేసి మీకు కంప్రెసర్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు మెయిన్గా మీకు కాపర్ పైప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసి అయితే ఉంటుంది. కాపర్ పైప్స్ క్వాలిటీ కూడా మీకు చూడడానికి చాలా బెటర్గా అయితే ఉంటుంది. ఇది ఓవరాల్గా మనకి బాక్స్ కంటెంట్స్ విషయానికి వచ్చినట్లయితే, ఇంకా ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏసీ ఓవర్వ్యూ. ఏసీ చూడడానికి మాత్రం మీకు వైట్ కలర్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. సేమ్ ఏసీ ఇక్కడ మీకు స్టార్ లేబుల్ అయితే చూడొచ్చు. మీకు 3 స్టార్ లేబుల్ అయితే ఇక్కడ చూడడానికి ఉంటుంది. కూలింగ్ కెపాసిటీ ఎవరిథింగ్ ఇక్కడ చూడొచ్చు. హిటాచీ లోగో చూడడానికి ఉంటుంది. ఓవరాల్గా మీకు చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు డీసీ ఇన్వర్టర్ని మెన్షన్ చేశారు. అండ్ ఒకవేళ ఫిల్టర్ రిమూవ్ చేసుకోవాలంటే మీరు సింపుల్గా ఈ ఫ్రంట్ ఫ్లాప్ అయితే ఏదైతే ఉందో దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని మీరు ఇక్కడ ఫిల్టర్స్ ఉంటాయి, ఈజీగా ఫిల్టర్స్ మీరు ఇలా రిమూవ్ అయితే చేసుకోవచ్చు. రిమూవ్ చేసుకొని ఎవ్రీ మంత్ కంపల్సరీ మీరు ఫిల్టర్స్ అయితే క్లీన్ చేసుకోండి. అదర్వైజ్ మీకు కూలింగ్ దెబ్బతింటుంది, అంత ఫ్రెష్ ఎయిర్ కూడా మీకు రాదు. సో దట్ మీరు కంపల్సరీ ఎవ్రీ మంత్ క్లీన్ అయితే చేసుకోండి. ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది ఇన్స్టాలేషన్. సో ఇన్స్టాలేషన్ అయినాక ఎక్కువగా మాట్లాడుకుందాం. యూజువల్గా వీళ్ళు మనకి అమెజాన్లో నేను ఆర్డర్ పెట్టినప్పుడు నాకు చెప్పారు 1550 రూపాయలు ప్లస్ జిఎస్టీ అని చెప్పారు. అండ్ అవుట్డోర్ యూనిట్కి ఎంత కాస్ట్ చేస్తారు, కాపర్ పైప్స్ ఎంత కాస్ట్ చేస్తారు, అండ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎలా ఉంది, మంచిగా చేస్తున్నారా లేదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్స్టాలేషన్ అయినాక క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఫీచర్స్ కూడా నేను మీకు ఇన్స్టాలేషన్ అయ్యి యూజ్ చేశాకైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే ఇంతే. సో ఇన్స్టాలేషన్ తర్వాత మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇక ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ట్విస్ట్ ఏంటంటే ఇన్స్టాలేషన్ నేను హిటాచీ వాళ్ళతో చేయించలేదు. సో వాళ్ళు చాలా అంటే చాలా దారుణంగా ఉన్నారు. సో నాకు ఒక పర్సన్ ఫోన్ చేశారు హిటాచీ నుంచి, అది కూడా ఏసీ వచ్చినాక 3 days కాల్ చేశారు. సో ఎప్పుడు వస్తారు అంటే, రేపు వస్తారంటే లేదండి 1 week టైం పడుతుంది అన్నారు. ఎందుకంటే మేబీ అప్పుడు ఫెస్టివల్ ఉంది, ఫెస్టివల్ రీజన్ అనుకున్నాను. ఆ తర్వాతకి అయిపోయాక ఆ నెంబర్కి ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వరు. సరే పోనీ పర్సన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, బ్రాండ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది కదా అని చెప్పేసి బ్రాండ్ వాళ్ళకి కాల్ చేస్తే నో రెస్పాన్స్. వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఒకటి ఉంటుంది, దాంట్లో రెస్పాండ్ అవ్వరు. మెయిన్గా ఇష్యూ మిగతా అన్నీ వస్తున్నాయి కానీ మాకు సర్వీస్ అవ్వలేదు, ఇంకా అంటే ఇన్స్టాలేషన్ అవ్వలేదు అని చెప్పుకోవడానికి ఆటోమేటెడ్గా చెప్పుకోవడానికి ఏమీ లేదు. అండ్ కాల్ చేస్తే కాల్కి రెస్పాన్స్ ఉండదు. సో నాకైతే చాలా ఇరిటేషన్ వచ్చింది. ఇంకా మనకు తెలిసిన మన ఎల్జీకి సంబంధించిన ఫ్రెండ్స్ ఉంటే నాకు వాళ్ళని పిలిపించి ఏసీ ఇన్స్టాల్ అయితే చేశాను. సో ఖచ్చితంగా నాకు డౌట్ వచ్చి నేనేం చేశానంటే, ఇప్పుడు మీకు ప్రొడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. కింద కామెంట్స్ చదువుదాం, అసలు రివ్యూ చూద్దాం ఏముందా అని చెప్పేసి వెళ్తే ఉన్న రివ్యూస్లో 60% 50% ఆఫ్ ది రివ్యూస్ సర్వీస్ ఇష్యూనే చెప్తున్నారు. ఏసీలో ఎటువంటి ఇష్యూ ఉందని ఎవ్వరు కంప్లైంట్ చేయట్లేదు, బట్ సర్వీస్ మాత్రం ప్రతి ఒక్కరు సర్వీస్ ఇష్యూ చేస్తున్నారు. రెస్పాండ్ అవ్వట్లేదు సరిగ్గా అని కొంతమంది, అసలు సరిగ్గా వర్క్ చేయట్లేదని కొంతమంది, గ్యాస్ లీకేజ్ అని. సో హిటాచీ లాంటి బ్రాండ్ నుంచి ఫస్ట్ టైం నేను కొన్నాను, నాకు చేదు అనుభవం అయితే ఉంది. మేబీ అందరికీ ఇలా ఉండాలని లేదు, బట్ బ్రాండ్ రెస్పాన్స్ కూడా నాకు అంత గొప్పగా అయితే నచ్చలేదు. సరే పర్సన్స్ మే డిఫర్, ఏరియాని బట్టి మారవచ్చు కానీ, బట్ బ్రాండ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి, అదొకటైతే నాకు నచ్చలేదు. సో ఇక ఇన్స్టాలేషన్ కాస్ట్ ఇదంతా వాళ్ళు రాలేదు కాబట్టి మనకి ఏంది లేదు. యాజ్ యూజువల్ వీళ్ళు చెప్పినట్టుగా 1550 రూపాయలు విత్ జిఎస్టీ అంటున్నారు. సో అదే తీసుకుంటారేమో వాళ్ళు వచ్చుంటే. మనకి అవుట్డోర్ యూనిట్ స్టాండ్స్కి ఒక 850 రూపీస్ అవుతాయి అంతే. నాకు వచ్చిన పర్సన్ తోటి నేను అరౌండ్ అన్నీ కలిపి ఒక 1500 లోపల నేనైతే చేయించుకున్నాను. సో ఇదొకటైతే నాకు వర్స్ట్ అనిపించింది. బట్ ఏసీ గురించి మాట్లాడుకోవాలి.
దట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. ఇప్పటివరకు నేను మాట్లాడిన దానికి టోటల్లీ డిఫరెంట్. ఫస్ట్‌లీ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ, బ్రాండ్‌కి తగ్గ బిల్డ్ క్వాలిటీ మనకి ప్రొవైడ్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ మైనర్ థింగ్స్ అండ్ మనకి పవర్ కేబుల్స్ ఎళ్ళే డిజైన్ గానీ, లోపల గానీ ఎవ్రీథింగ్ అవుట్‌డోర్ యూనిట్ దగ్గర మనకి సేఫ్టీ గానీ, పవర్ కనెక్షన్ ఇచ్చే దగ్గర ఎవ్రీథింగ్ గూడా మనకి స్మాల్ థింగ్స్ చాలా గ్రేట్‌గా తీసుకొచ్చారు. అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా సాలిడ్‌గా ఉంది. నాకిక్కడ ఇష్యూ లేదండి. ఆ తర్వాతకి కూలింగ్ కెపాసిటీ అనేది మనకి ఇది 5000 వాట్స్‌తో వస్తుంది. 5280 వాట్స్‌తో కూడా ఒకటి వస్తుంది. బట్ అది ఓల్డ్ మోడల్. బట్ న్యూ మోడల్ వీళ్ళు ఎందుకు కూలింగ్ కెపాసిటీ తగ్గించారో తెలీదు. 5000 వాట్స్‌తో వస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది బ్రాండ్స్ అదే కూలింగ్ కెపాసిటీతో తీసుకొస్తాయి కాబట్టి పెద్ద ఇష్యూ కాదు. 1.43 టన్. బట్ ఇది 5000 వాట్స్ అయినప్పటికీ దీని కూలింగ్ ఎలా ఉందంటే మాత్రం నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కూలింగ్ టెస్ట్ అప్పుడు. అండ్ ఎనర్జీ రేటింగ్ వచ్చేసి ఇది మనకి నేను తీసుకున్న వేరియంట్ 3 స్టార్ వేరియంట్. ఎందుకంటే నేను హాల్‌లో పెట్టుకోను. నేను యూజ్ చేయడానికి తీసుకున్నాను. హాల్‌లో నేను కేవలం సమ్మర్‌లో కొద్ది రోజులు అది కూడా మూవీస్ చూసేటప్పుడు నాకు ఫ్యాన్ సౌండ్స్ వస్తే ఇరిటేట్ అనిపిస్తదన్నమాట. నేను మోస్ట్‌లీ ఆడియో లవర్. నాకు సౌండ్ అంటే బాగా పిచ్చనమాట. సో, అట్లాంటి టైంలో నాకు ఫ్యాన్ తిరుగుతుంటే ఫ్యాన్ సౌండ్ నాకు నచ్చదు. సో, ప్యూర్‌లీ మూవీస్ చూడడం కోసం నేను ఆ ఏసీ తీసుకున్నాను. అదే రీజన్. సో, అంతకు మించి అయితే లేదు. అందుకని నేను 3 స్టార్ తీసుకున్నాను. ఇందులో 5 స్టార్ కూడా ఉంటుంది. 5 స్టార్ వచ్చేసి మీకు కూలింగ్ కెపాసిటీ అనేది మీకు 4900 వాట్స్ ఉంటుంది. అదొక్కటే డిఫరెన్స్. రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది. సో, మీకు 3 స్టార్, 5 స్టార్ 2 మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. దాన్ని బట్టి మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. అండ్ బెస్ట్ ఆఫ్ ఏసీస్ ఏవైతే ఉన్నాయో వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. వాటిని కూడా కన్సిడర్ చేయొచ్చు. మోస్ట్‌లీ డైకిన్ ఈస్ ద బెస్ట్ ఈ ఇయర్‌కి. గత 2 ఇయర్స్‌గా అదే బెస్ట్. ఇప్పటికి కూడా అదే అని చెప్పగలను. అండ్ ఇక 100% కాపర్ కండెన్సర్ కాయిల్‌తో వస్తుంది. ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ ఐస్ క్లీన్ టెక్నాలజీ ఉంటుంది. అంటే ఏంటంటే ఇది ఫ్రాస్ట్ క్లీన్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఫ్రాస్ట్ వాష్ అని. దీని అర్థం ఏంటంటే ఫస్ట్‌లీ మనకిది ఫ్రీజ్ చేస్తుంది. ఏదైతే ఫిన్స్ ఉంటాయో ఇండోర్ యూనిట్‌ని ఫిన్స్‌ని ఫ్రీజ్ చేసి ఆ తర్వాతకి మెల్ట్ చేసి ఆ తర్వాతకి డ్రై చేస్తుంది. సో దట్ ఫిన్స్ అనేది చాలా క్లియర్‌గా ఉంటాయి. బ్యాక్టీరియా ఇట్లాంటివి ఫార్మ్ అవ్వడం గాని ఎటువంటి ఇష్యూ మనకు ఉండదు. డ్యూరబిలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మీకు రిమోట్‌లో బటన్ అయితే ఉంటుంది ఫ్రాస్ట్ వాష్ అని. దాన్ని బట్టి మీరు క్లీన్ అయితే చేసుకోవచ్చు. అదొక మంచి విషయం. అండ్ ఇక ఆ తర్వాతకి యాంబియన్స్ లైట్ అని ఉంటుంది మనకి. ఏసీలో సైడ్‌కి ఇక్కడ మీకు 3 కలర్స్ కనిపిస్తాయి. గ్రీన్, బ్లూ అండ్ రెడ్. అదే 16 నుంచి 23 డిగ్రీస్ ఉందనుకోండి టెంపరేచర్ మీకు గ్రీన్ కనిపిస్తుంది. 24-27 ఉంటే మీకు బ్లూ కనిపిస్తుంది. అదే 28-32 డిగ్రీ సెల్సియస్ ఉంటే మీకు రెడ్ కలర్ అయితే చూపిస్తుందన్నమాట. దాన్ని బట్టి మనం అయితే చూసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనకి ఎటువంటి డిస్‌ప్లే చూడడానికైతే ఉండదు. అండ్ ఇక ఫిల్టర్ క్లీన్ ఇండికేటర్ ఉంటుంది. ఒకవేళ ఫిల్టర్ క్లీనింగ్ మీరు మర్చిపోయినా సరే అక్కడ ఇండికేటర్ ఉంటుంది. ఇండికేట్ చేస్తుందన్నమాట. ఫిల్టర్ ఎప్పటికైనా క్లీన్ చేయండిరా బాబు చచ్చిపోతున్నాను నేను ఇక్కడ అని ఏసీ మీకు ఫిల్టర్ క్లీన్ ఆప్షన్ కూడా మీకు అక్కడైతే చూపిస్తూ ఉంటుందన్నమాట. ఒక కోడ్ అనేది అంటే బ్లింక్ అవుతూ ఉంటుంది ఫిల్టర్ క్లీన్‌ది. ఇందులో డస్ట్ ఫిల్టర్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని ఖచ్చితంగా మీరు క్లీన్ చేసుకుంటారు చూపించినప్పుడల్లా. మోస్ట్‌లీ మీరు ఎవ్రీ మంత్ క్లీన్ చేసుకుంటే ఎటువంటి ఇష్యూ ఉండదు. అండ్ ఇందులో నాకు బాగా నచ్చింది సైలెంట్ ఆపరేషన్ అన్నమాట. నాయిస్ అనేది వీళ్ళు 34 డీబీ నాయిస్ అని చెప్తున్నారు. ఎల్జీ 31 డీబీ ఉంటుంది. పానాసోనిక్ 38 డీబీలా అయితే ఉంటాయి. 34 డీబీ నాకు చాలా బెటర్ అనిపించింది. నేను ఏదైతే పర్పస్‌ఫుల్‌గా తీసుకున్నానో నాకు సౌండ్ ఎక్కువ రాకూడదని అదైతే బాగుంది. అండ్ ఇందులో సైలెంట్ ఆప్షన్ ఒకటైతే ఉంటుంది రిమోట్‌లో. ఈ సైలెంట్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే ఇంకాస్త సైలెంట్‌గా మీకు ఏసీ రన్ అవుతుంది. సో దట్ మీకు ప్లెజెంట్‌గా ఉంటుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. అండ్ ఆ తర్వాతకి వారంటీ 5 ఇయర్స్ కాంప్రహెన్సివ్ వారంటీ. ఇప్పటివరకు మీరు వినుండరు. టోటల్ ప్రొడక్ట్ అంతటి మీద మనకి 5 సంవత్సరాల వారంటీ ఇస్తున్నారు. సో దట్ పీసీబీ వారంటీ కూడా అందులోనే కవర్ అయిపోతుంది. అండ్ 10 ఇయర్స్ మీకు కంప్రెసర్ మీద వారంటీ ఇస్తున్నారు. విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. అండ్ ఆ తర్వాతకి రిమోట్ చూసినట్లయితే చాలా స్టైలిష్‌గా ఉంది. డిస్‌ప్లే వెరీ బిగ్ డిస్‌ప్లే. అది కూడా మీకు బ్యాక్‌లైట్ డిస్‌ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు మీకు బిగ్ డిస్‌ప్లే, బ్యాక్‌లైట్ డిస్‌ప్లే. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి రిమోట్‌లోనే కనిపిస్తుంది. ఫ్యాన్ స్పీడ్స్, ఏ మోడ్‌లో ఉన్నాం, ఏంటి ఎవ్రీథింగ్ కనిపిస్తుంది. ఇక్కడ మోడ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు మీరు. డ్రై పెట్టుకోవచ్చు, ఫ్యాన్ పెట్టుకోవచ్చు, ఆటో పెట్టుకోవచ్చు, కూల్ పెట్టుకోవచ్చు. అండ్ ఆ తర్వాతకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ కనిపిస్తుంది. ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు దగ్గర 5 స్పీడ్‌లో ఫ్యాన్ పెట్టుకోవచ్చు. లేదంటే ఆటోలో పెట్టుకోవచ్చు. అండ్ గుడ్ స్లీప్ అనే మోడ్ ఉంటుంది. దీనివల్ల మీకు ఎక్కువ సౌండ్ రాకుండా టెంపరేచర్స్ అనేది ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తే మీకు బెటర్ స్లీప్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఫ్రాస్ట్ వాష్ ఇందాక మీకు చెప్పినట్టుగా టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. పవర్ చిల్ మోడ్ ఉంటుంది. పవర్ చిల్ మోడ్ అనేది కాస్త ఫాస్ట్‌గా అంటే ఉన్నదానికంటే 110% కెపాసిటీ తోటి రన్ అయ్యి ఫాస్ట్‌గా మీకు కూల్ అయితే చేస్తుంది. సైలెంట్ ఆపరేషన్ అని చెప్పాను కదా! సైలెంట్ ఉంటుంది. ఫిల్టర్ బటన్ ఉంటుంది. రీసెట్ బటన్ ఉంటుంది. టైమర్ ఆన్ ఆఫ్ బటన్స్ ఉంటాయి. అండ్ అలానే మనకి మై మోడ్ అని చెప్పేసి మీరు 3 మోడ్స్‌లో మీరు సెట్ అయితే చేసుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మోడ్ పెట్టుకోవచ్చనమాట. సో దట్ ఆ మోడ్‌లో మీకు ఏసీ రన్ అవుతా ఉంటుంది. యాంబియన్స్ లైట్‌కి మీకు ఇంటెన్సిటీ తగ్గించుకోవడం, ఆన్ చేసుకోవడం, ఆఫ్ చేసుకోవడం ఎక్కడైతే బటన్ ఉంది. అప్ అండ్ డౌన్ మనకి స్వింగ్ అనేది అప్ అండ్ డౌన్ స్వింగ్ అనేది అయితే ఇక్కడ ఉంటుంది. కాకపోతే మనకి ఎక్కువ బటన్ అయితే ఉంటుంది. దట్స్ ఇట్. మనకి రిమోట్ అయితే చూడడానికి ఇలా అయితే ఉంటుంది. సో కావాల్సినవన్నీ మనకి రిమోట్‌లో ప్రొవైడ్ చేస్తే నాకు ఎక్కడ ఏది స్కిప్ చేశారని అయితే అనిపించలేదు. ఇవన్నీ పక్కన పెట్టినా మాకు మెయిన్ కూలింగ్ ఇంపార్టెంట్. ఏసీ అంటే కూలింగ్ కదా! కూలింగ్ గురించి చెప్పు అంటే మాత్రం కూలింగ్ అనేది ఎక్సలెంట్ కూలింగ్. నేను డైకిన్ టెస్ట్ చేశాక మొన్నటి వరకు డైకినే బెస్ట్ అనుకున్నాను. డైకిన్ కంటే కూడా మీకు ఇది
చాలా చాలా బెటర్ కూలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. యాక్చువల్‌గా నేను ఆ రూమ్ సైజ్‌కి అలా పెట్టకూడదు. మీకు చెప్పకూడదు. చెప్తే తిడతారు. నేను దగ్గర దగ్గర అది 400 స్క్వేర్ ఫీట్ ఉంటది. 300 స్క్వేర్ ఫీట్ రూమ్ ఉంటది. హాల్ అది. సో, అంత స్క్వేర్ ఫీట్ 300, 400 స్క్వేర్ ఫీట్‌లో పెట్టాను. ఎందుకంటే నేను మూవీస్ చూసేటప్పుడే కాబట్టి, సరే ఉన్నన్ని రోజులు ఉంటదిలే అని చెప్పేసి అయితే వాడాను. బట్ ఎక్సలెంట్ కూలింగ్ అయితే చేస్తుంది. గ్రేట్ కూలింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఎయిర్ త్రో అనేది మాత్రం సాలిడ్‌గా ఉంటుంది. మీకు వీళ్ళు 23, 24 మీటర్ అంటున్నారు గానీ, అవన్నీ పక్కన పెట్టండి. 10-15 మీటర్స్, 10 మీటర్స్ మీకు సాలిడ్ ఎయిర్ త్రో అయితే కొడుతుందనమాట. అదైతే నాకు బాగా నచ్చింది. ఎయిర్ త్రోలో కూడా నాకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు. సో, ఓవరాల్‌గా కూలింగ్ పరంగా మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ఏసీ, అందులో ఎటువంటి డౌట్ లేదు. మరి మేము కొనమా అన్నా దీన్ని అంటే, ఇక్కడ కొన్ని కాన్స్ చెప్తాను, అది వినండి. మీరు ఆ తర్వాతకి డెసిషన్ తీసుకోండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఓన్లీ 2 వే స్వింగ్ ఉంటుంది. మీకు ఎటువంటి 4 వే స్వింగ్ ఉండదు. మీరు రూమ్‌లో మిడిల్‌లో పెట్టుకుంటారంటే మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. బానే ఉంటుంది. ఒక కార్నర్‌కి పెట్టుకుంటారు. ఒక పర్టిక్యులర్ పర్సన్స్ మీదకి మీకు రావాలి విండ్ అంటే అదైతే రాదు, గుర్తుపెట్టుకోండి. రెండోది, ఎటువంటి డిజిటల్ డిస్‌ప్లే ఉండదు. ఈ రోజుల్లో డిజిటల్ డిస్‌ప్లే ఇవ్వాల్సిందే. బట్ ఎటువంటి డిజిటల్ డిస్‌ప్లే ఉండదు. మాకు డిజిటల్ డిస్‌ప్లే పెద్ద మ్యాటర్ కాదు. మేము కూలింగ్ ఒకటే మ్యాటర్ అనుకుంటే మాత్రం స్టిల్ మీరు ఇక్కడ వీటినైతే కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ కీప్ ఇన్ మైండ్, సర్వీస్ అనేది వర్స్ట్‌గా ఉంది. మీరు మెట్రో సిటీస్‌లో ఉంటే పెద్ద ప్రాబ్లమ్ ఉండకపోవచ్చేమో. నాకు మెట్రో సిటీలో కూడా ప్రాబ్లమ్ అయింది. బట్ మారుమూల ప్రాంతాల్లో ఉంటే మాత్రం కొంచెం ఇష్యూ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సర్వీస్ చూసుకోండి. పక్కన మీ ఊర్లో ఎవరైనా వాడుతుంటే వాళ్ళ దగ్గర సజెషన్ తీసుకోండి. బ్రాండ్ సర్వీస్ ఉందా లేదా అని. వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారో వాళ్ళని అడగండి. బాగుందంటేనే తీసుకోండి. ఆదల బాదలు తీసుకోకండి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏందంటే, ఏదైతే నేను 3 స్టార్ వేరియంట్ కొన్నానో రూ. 37,000 పడింది. 5 స్టార్ వేరియంట్ మనకి 44,000కి వస్తుంది. 44,000కి హిటాచీ లాంటి బ్రాండ్ నుంచి బానే ఉంది ఏసీ. బట్ కాకపోతే కూలింగ్ కెపాసిటీ 4900 వాట్స్ ఉంటుంది మనకి. ఏదైతే 5 స్టార్ ఉందో అదొకటి కొంచెం డ్రాబ్యాక్ అని అయితే అనిపించింది. ఓవరాల్‌గా తీసుకోవాలనుకుంటే సర్వీస్ చూసి తీసుకోండి. బ్రాండ్ క్వాలిటీ బాగుంది. బిల్డ్ క్వాలిటీ బాగుంది. కూలింగ్ క్వాలిటీ బాగుంది. ఎవ్రీథింగ్ బాగుంది. బట్ సర్వీస్ ఒకటే నాకు కొంచెం ఇబ్బంది అయితే అనిపించింది. అదైతే బ్రెయిన్‌లో పెట్టుకొని తీసుకోండి. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. డైకిన్ ఏసీ ఉంటుంది. ఎల్జీ ఏసీ ఉంటుంది. పానాసోనిక్ ఉంటుంది. ఇది ఉంటుంది. మీకు నచ్చింది మీరు తీసుకోండి. నా రికమెండేషన్ మెయిన్‌లీ డైకిన్. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.